మీ బాధలను పంచుకోవడానికి ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష, అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష. మనం ఆ రోజున తప్పు చెప్పకుండా ఉంటే, ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కనుక ఉండుంటే అధ్యక్ష, వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళ బలం పెంచిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం. సో మన విభేదాలు విభేదాలు ఉంటాయి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి. మనందరం రకరకాల పార్టీల నుంచి వచ్చాం, రకరకాల పరిస్థితులు, కానీ మనందరం కమిట్మెంట్ ఫర్ ఎ వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే, ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష. 4 దశాబ్దాల నుంచి నేను ఒకవైపు ఆయన చంపి ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు. సార్ నాకు ఇది కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి. డబ్బులు నా కోసం కాదు, నేను అడిగేది ఏం అడుగుతాను, రోడ్లు కావాలని అడుగుతాం, లేదంటే గౌరవ సభ్యులందరూ నాకు రోజు మా పంచాయతీలో రోడ్లు లేవు, ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారే చేయి చేస్తాను. ఆయనేమో పయ్యావుల కేశవ్ గారి వైపు చూస్తారు. ఉదాహరణకి మీకు ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష, కానీ వీటన్ని అధిగమించాలంటే వీ హ్యావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇది మనం. ఎందుకంటే ప్రతిసారి బ్యూరోక్రాట్స్ కూడా మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది అధ్యక్ష. అందుకే బ్యూరోక్రసీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదంటానికి వీళ్ళు ఉండరేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు అధ్యక్ష. అందుకని మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ వీ హ్యావ్ టు షో అవర్ గ్రేట్ రెసిలియన్స్. అందుకని మనందరం కూడా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక మాట అనుకుందాం, చేద్దాం, కానీ మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ నాట్ వేవర్, నాట్ ఈవెన్ an inch. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అధ్యక్ష. ఇది మీ దృష్టికి ఒకటే తీసుకొచ్చి ముగిస్తాను అధ్యక్ష. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు we will work for the state development, state prosperity for people of Andhra, and we die for the nation. మరోమారు గౌరవ స్పీకర్ గారి ద్వారా గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు మీ సలహాలు సూచనలు అందిస్తూ ప్రభుత్వం నుంచి మంచి పరిపాలన అందించేందుకు సహకరిస్తానని ఆశిస్తున్నాను. ముగింపు వాక్యాలుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మాటల్ని గుర్తు చేసుకుంటున్నాం. గుడ్ గవర్నెన్స్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ ఇస్ అ హాల్ మార్క్ ఆఫ్ అ గవర్నమెంట్. ఇంప్లిమెంటేషన్ విత్ ఇంటిగ్రిటీ ఇస్ అవర్ కోర్ ప్యాషన్. అండ్ ఈ మాటలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష. నాకు అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సభ్యులందరికీ, పేరు అందరికీ, మంత్రివర్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు సార్ 2 విషయాలు చెప్పాలనుకున్నాను సార్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి మీకు గుర్తుంది. అప్పుడు మీరు ఒక కార్యక్రమం చేపట్టారు, అందరికీ సంతోషకర కార్యక్రమం. అది గుర్తు చేయాలని మీ సమావేశంలో మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో మీరు గ్రీన్ కార్ప్స్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో మంత్రిగా ఉన్నారు, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు అటవీ శాఖ ద్వారా కార్యక్రమం చేసాం సార్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సార్ ఉప ముఖ్యమంత్రి గారు 5 లక్షల మంది పిల్లలని సార్ తయారు చేశారు. హై స్కూల్స్ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి. విద్యాశాఖ మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్, మీరు కూడా వినాలి సార్. 5 లక్షల మంది కుర్రవాళ్ళని పిల్లలు తయారు చేసి గ్రీన్ కార్ప్ అని పేరు పెట్టాం సార్. ఆఫీసులో కూర్చొని ఒక పిలిపిస్తే 5 లక్షల మంది ఒకే రోజు 5 లక్షల మొక్కలు ప్లాంటేషన్ చేసేస్తారు. అటువంటి కార్యక్రమం అనకూడదు, నోరు జరుగుతుంది నాకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరుగైపోయింది సార్. మళ్ళీ ఒకసారి విద్యాశాఖ మంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ కార్యక్రమం పెట్టండి సార్. చిన్నపిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పర్యావరణం మీద అవగాహన వచ్చే కార్యక్రమం మంచి కార్యక్రమం సార్. దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన.
అది ఏది అడిగినా డబ్బులతో ముడిపడింది సార్. నా భయం ఏంటంటే గతంలో ఒక సినిమా ఉంది సార్, జల్సా అని. దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే వార్డ్రోబ్ ఉంది, వార్డ్రోబ్లో చొక్కా ఉంటుంది, ఆ చొక్కాలో డబ్బులు అడిగి తెచ్చుకోండి. సో ప్రతిసారి వెళ్ళను, ఒక్కో ఫ్రెండ్ అడిగితే డబ్బులు కట్టి అక్కడ తెచ్చుకోండి. ఒకసారి ఉంగరం తీసుకుని ఇంకా తీసుకుంటా ఉంటారు. 3 సార్లు అయిపోయి 5వ సారి కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరైతే చొక్కా పోయి అతను బయటకు వస్తాడు. ఏముంది ఆ చొక్కా దాంట్లో బొక్క తప్ప ఏముంది దాంట్లో. మాకు ఇబ్బంది ఏముందండి అధ్యక్ష, ఇది మేము ఏదన్నా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మన మీద కోపం కాదు, మనల్ని ఫేస్ చేయలేక, మన ద్వారా ప్రజల్ని ఫేస్ చేయలేక. సో మాకు ఉన్న నమ్మకం ఏంటంటే గతంలో కూడా మీరు తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష, హరితవనం అది మేము తిరిగి రివైవ్ చేస్తాం అధ్యక్ష. ఈసారి ఒక యూనిక్ సొల్యూషన్తో పట్టుకుంటాం. మనకి మొక్కలకు కానీ వీటికి దేనికి సంబంధించిన సరే మన ముఖ్యమంత్రి మీరు కంప్లీట్ సొల్యూషన్స్ అండి. మీరు ఏమనుకున్నారని చెప్పి మీరు గౌరవ అధ్యక్షులు గారు చెప్పింది దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. దీన్ని నాకు భయం ఏంటంటే కొత్త ప్రపోజల్ తీసుకెళ్తే మీరు ఎకనామిక్ సొల్యూషన్ కూడా ఒక ఫైనాన్షియల్ అవుట్లో వే అవుట్ కూడా పట్టుకొచ్చి నాకు చెప్పండి తప్ప మొత్తం కూర్చొని నా మీద డమ్ చేయకనే ఉంది. అందువల్ల